హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఈ ఫోటోలో చూసారు కదా, చంక దగ్గర ముడతల్లాగా వచ్చాయి. అలాగే ఈ షోల్డర్ దగ్గర జారిపోతున్నాయి కదండి. ఇట్లా రాకుండా ఉండాలంటే మనము కటింగ్లో ఏ విధమైన టిప్స్ పాటించాలో వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో ఇస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు చూడండి, నేనైతే బ్లౌజ్ కటింగ్ చేసేసాను. దీనిలోని కూడా ఈ కటింగ్ చేసిన ఈ పీసులను మీకు చెప్తానండి, ఎలాంటి మిస్టేక్లు చేయకూడదని చెప్పేసి. ఈ బ్లౌజ్ వచ్చేసి మొత్తము టోటల్గా 14 ఇంచులండి. అంటే 13 ఇంచులు స్టిచ్చింగ్ చేసాక రావాలి. ఖర్చుతో కలిపి 14 ఇంచులు అనేది ఇట్లా మార్క్ చేసేసుకున్నాను. తర్వాత వీళ్ళ చెస్ట్ వచ్చేసి 37 అండి. 37 అంటే ఒకవైపు 9.5 వస్తుంది. అది ఎట్లా అంటే చెప్తాను. ఈ 9.5 ఉంది కదా, దీన్ని ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్ చేయండి. మళ్ళీ దీన్ని వచ్చేసి ఇట్లా ఫోల్డింగ్ చేస్తే మనకి సరిపోద్ది అనమాట. 37కి అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఇట్లా ఫోల్డింగ్ చేస్తే మీకు ఒకవేళ అర్థం కాకపోతే అంటే ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. టేపు మనకి చెస్ట్ ఎంత వచ్చినా సరే దానికి /4 వేసుకుంటే సరిపోతుంది. నడుము వచ్చేసి 32 అంటే ఒకవైపు 8 ఇంచీలు అనమాట. మీకు ఇది చూపిస్తున్నాను టేప్లో ఎట్లా మనం ఫోల్డింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అని చెప్పేసి. అంతేనండి, ఇంకేం కాదు. సో ఇక్కడ చూడండి, ఇది 32 కదా. తర్వాత వీళ్ళ నెక్ చూసారా, 8 ఇంచీలు ఉంది, పైకి ఉంది కదండి. సో అందుకోసం ఈ ఎల్ షేప్లో గీస్తాం కదండి, ఈ చంకదింపు ఇక్కడ నుంచి కార్నర్లను 1.5 ఇంచు పెట్టేసుకోవాలండి రౌండ్ గీయడానికి. నెక్ అనేది పైకి ఉంది కదా, అందుకోసం వాళ్ళకైతే ఇలాగైతేనే ఫిట్టింగ్ అనేది కుదురుతుందండి. చూసుకోవాలి, మరి 1.5 అయితే ఆ కార్నర్లో పెట్టకూడదు. వీళ్ళు ఫిట్టింగ్ అనేది కుదరదు, ఎందుకంటే వీళ్ళు చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వాలి. లేదంటే అక్కడ కూడా ముడతలు అనేవి వచ్చేస్తాయి, లేదంటే టైట్గా పెట్టేస్తుంది. అంటే మనం సెట్ చేయలేదనుకోండి, ఈ చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ చేయాలనుకోండి, అప్పుడు టైట్గా పట్టేస్తే అప్పుడు కూడా భుజాలు అనేవి జారిపోతాయండి. సో ఇక్కడ చూడండి, ఈ రౌండ్ అనేది ఇంకా కిందకు వచ్చింది అనుకోండి, అంటే 8 ఇంచులు కాకుండా 9, 10, 11 అట్లా వచ్చిందనుకోండి, ఈ కార్నర్లోనే 1.5 లేదంటే 1 ఇట్లా పెట్టేసుకోండి. అంటే ఎక్కువ ముడతలు వస్తున్నాయి అంటే 1 ఇంచు పెట్టేసుకోండి, లేదు బాగానే ఉందంటే 1.5 పెట్టేసుకోండి. ఇంకా పైకి వస్తే మాత్రము ఇక్కడట ఈ కార్నర్లోనే 1.5 పెట్టేసుకొని రౌండ్ అనేది ఇచ్చేసుకోండి. అట్లా ఇస్తేనే వాళ్ళకి కరెక్ట్ కుదురుతుంది. సో ఎందుకంటే నెక్ అనేది 8 ఇంచులు కదండి, అందుకోసం. లేదు లేకపోతే 10, 11, 12 వచ్చింది అనుకోండి, కార్నర్లో 1.5 పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ భుజాలు కూడా వీళ్ళకి ముడతల్లో కూడా రావన్నమాట. లేదంటే భుజాలు జారిపోతాయి, అక్కడ పెట్టేస్తుంది కదా, వాళ్ళకి ఫ్రీగా ఉండదు అనమాట. అందుకోసము అయితే చూసారు కదా, ఈ విధంగా అనమాట మనం సెట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే నెక్ అనేది తక్కువ వస్తే ఒకలాగా చేయాలి, ఎక్కువ వస్తే ఒకలాగా చేయాలి. మనము ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడట తక్కువ తీస్తామనుకోండి, కార్నర్లోన ఇక్కడ పట్టేస్తుంది, భుజాలు అనేవి జారిపోతాయి, వాళ్ళకి ఫ్రీగా ఉండదు అనమాట. అంటే బాడీ అంతా అందులో సెట్ అవ్వాలి కదా, అట్లా అవ్వదు, అక్కడట పట్టేసినట్టు ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే ఆ విధంగా గుర్తుంచుకోండి. సో చూడండి, ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 37 ఉంది కదా, అందుకోసం వీళ్ళకి యాక్చువల్లీ 5.5 పెట్టాలి. అయితే వీళ్ళకి భుజాలు జారుతాయి అని చెప్పేసి నేనైతే 5.5 ఇంచులు అనేది పెట్టానండి. పెట్టేసి ఇందులోన ఒక 2.5 ఇంచులకి నెక్కకి ఉంచేసి మిగతాది 3 ఇంచులు ఏమించి షోల్డర్కి ఉంచేసాను అనమాట. ఇగో చూసారా, 2.5 ఇంచులు నెక్ ఉంచేసాను. కుట్టేసరికి 2.5 వచ్చేస్తుందిలేండి, అందుకోసం అనమాట. మిగతాది వచ్చేసి 3 ఇంచులు షోల్డర్కి ఇట్లా ఉంచేసుకుంటే సరిపోతుందండి. సో ఇగోండి, ఈ విధంగా అనమాట. ఇక్కడ చూసుకోండి, అంటే భుజాలు ఈ డీప్ని బట్టి కూడా ఇది పెట్టేసుకోవాలండి. డీప్ అనేది తక్కువ ఉంటే ఈ రౌండ్ ఉంది కదా, నెక్ అనేది కొంచెం రౌండ్ ఎక్కువగానే గీయాలన్నమాట. మరి తక్కువ గీసినా సరే సెట్ అవ్వదు. ఈ పక్కన ఇప్పుడు 2 అని రాశాను కదండి, అది ఖర్చు అని చెప్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్ దగ్గర కూడా కొంచెం స్లోప్ ఇచ్చేటట్టుగా మనం కట్ చేసేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు, లేదంటే కుట్టేటప్పుడైనా అట్లా చేయాలి. సో చూడండి, ఇక్కడైతే నేను చెప్తున్నాను. మరి బోట్ నెక్ అనుకోండి, దాని కొలతలు వేరే అనమాట. ఇప్పుడు 5.5, 5.5 పెడితే బోట్ నెక్కి అవ్వదనమాట. ఇది నార్మల్ నెక్కే. అలాంటప్పుడు డీప్ పైకి ఉందనుకోండి, అప్పుడు 6 ఇంచులు కూడా పెట్టాలి, లేదంటే వీళ్ళకి టైట్ అయిపోద్ది, ఇలా భుజాలు అనేవి జారిపోతాయి. ఈ చెస్ట్ లూజ్కి వచ్చేసి 6 ఇంచులు కూడా పెట్టాలి. ఎప్పుడు నెక్ పైకి ఉన్నప్పుడు 7, 5 అట్లా ఉన్నప్పుడు. ఇంకా 4 ఇట్లా వచ్చిందనుకోండి, అది బోట్ నెక్ కింద వచ్చేస్తుందండి. అప్పుడు మెజర్మెంట్స్ వేరే కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా, ఈ 6 ఇంచులు పెట్టినప్పుడు ఏంటంటే ఈ షోల్డర్ 3 ఇంచులు ఉంచేయండి, మిగతాది ఏమొచ్చి నెక్ కింద తీసేయాలన్నమాట. లేదంటే 2.5 నెక్ తీసేసి 3.5 షోల్డర్ ఉంచేసామనుకోండి, కుట్టేసరికి సరిపోతుంది. అంటే వాళ్ళకి డీప్ అనేది తక్కువ ఉంటే మాత్రమే చూసుకోవాలి. లేదు డీప్ ఎక్కువ ఉందనుకోండి, కొంచెం ముందుకు తెచ్చుకోండి. ఇగో చూసారా, ఇప్పుడు
5 ఇంచీలు ఇట్లా పెట్టేసుకొని ఇందులోనే నెక్ 2 ఇంచీలు, షోల్డర్ 3 ఇంచీలు పెట్టేసుకుంటే సరిపోద్ది. మరీ డీప్ అనేది 12 ఇట్లా 13 వచ్చిందనుకోండి, నెక్ అనేది పావు తక్కువ 2 పెట్టేసుకొని మిగతాది షోల్డర్ కింద పెట్టేసుకుంటే సరిపోద్ది. అంటే అక్కడట ఇక్కడ షోల్డర్ వాళ్ళకి ఎంత వెడల్పు ఉందో బ్లౌజ్‌లోని చూసుకోండి. కొంతమందికి తక్కువ ఉంటది, కొంతమందికి ఎక్కువ ఉంటది. బాగా ఎక్కువ పెట్టేసినా సరే వాళ్ళకి నచ్చదనమాట. అలాంటప్పుడు చూసుకోవాలి. ఇగోండి ఇట్లా వస్తదనమాట రౌండ్. అప్పుడు కొంచెం ముందుకు జరుపుకోవాలి షోల్డర్ అనేది. అంటే మెజర్ అనేది తక్కువ తీసేసుకోవాలి. ముందుకు జరుపుకోవాలంటే అర్థం ఏంటంటే తక్కువ తీసేసుకోవాలనమాట. కరెక్ట్‌గా ఇదే లెవెల్‌లో వచ్చేసిందనుకోండి, ఇగోండి చూపుతున్నాను. ఈ చెస్ట్ లెవెల్‌లో ఇప్పుడు నెక్ వచ్చేసిందనుకోండి. సో, ఈ నెక్కు పైకైనా ఉండాలి, లేదంటే కిందకైనా ఉండాలి. కరెక్ట్‌గా మిడిల్‌లోకి ఉన్నా సరే మళ్ళీ పట్టేస్తదనమాట. పట్టేసిందంటే భుజాలనేవి ఆటోమేటిక్‌గా జారిపోతాయి. ఇందాక మీకు ఫస్ట్ ఫోటోలో చూపించాను కదా! అలా ఇన్నర్ కూడా కనిపించేస్తదండి. చూసుకోవాలి దాన్ని బట్టి. ఇంకోటి కూడా ఇక్కడ భుజాలు జారడానికి జారకుండా ఉండడానికి ఇక్కడ ట్రిక్ షేర్ చేస్తాను చూడండి. ఇక్కడట మనం డాట్స్ వేసుకుంటాం కదండీ! ఈ డాట్స్ మరి 3:30 ఇట్లా వేసేయకూడదండి. 4, 4:30 పావుతకు 5 వరకు కూడా వేసేసుకోవాలి. అంటే హైట్‌ని బట్టి వేసేసుకోవాలండి. కొంచెం ఇట్లా వేసేసామనుకోండి, ఇలా ఇంతవరకు పట్టిస్తే ఇలా జారిపోద్ది. కొంచెం మీదకి ఇట్లా వేయాలనమాట. ఇలా వేస్తే కరెక్ట్‌గా ఫిట్ అయ్యి కుదురుతదనమాట. సో, చూసుకోవాలండి. ఇట్లా భుజాలు కూడాను జారకుండా ఉండడానికి డాట్స్ కూడాను ఒక సొల్యూషన్ అండి. ఈ డాట్స్ హైట్ కూడా కరెక్ట్‌గా వేసేసుకోవాలి. మళ్ళీ మనం ఎంత లెంత్‌లో కట్ చేస్తామో అంతే ఉంచేసుకోవాలనమాట. ఇక్కడ చూడండి కొంచెం క్రాస్‌గా పైకి కట్ చేసుకోవాలనమాట. ఈ సైడ్‌ని ముడతలు కూడా రాకుండా ఉండాలంటే. సో, ఈ టిప్స్ అన్నీ పాటిస్తుంటేనే మాత్రమే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్‌గా కుదురుతదండి. అన్నిటికంటే బ్లౌజే చాలా కష్టము. అందుకోసము ఇందులోన కొంచెం బాగా కుడితే గానీ సెట్ అవ్వదనమాట. ఇక్కడ చూడండి చంక దగ్గర పట్టేసినే భుజాలు జారిపోతాయి. మనం ఎందుకంటే ఇప్పుడు మార్కింగ్ చేసాం కదా! ఆ మార్కింగ్ దగ్గర కుట్టు రాకుండా కొంచెం ముందుకొచ్చేసినా సరే అక్కడ భుజాలనేవి జారిపోతాయనమాట. సో, చూసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను ఫ్రంట్ పార్ట్‌లో కూడా చెప్తాను. ఈ ఫ్రంట్ డీపులు కూడా చూసుకోవాలండి. 6, 6:30, 7 వరకు కూడా పెట్టేసుకోవచ్చు. ఈ రౌండ్ అనేది ఇలా తీసేసుకోవచ్చు. మరి 5, 4 అట్లా పెట్టామనుకోండి, బోట్ నెక్ అయితే అట్లా పెట్టొచ్చు పర్వాలేదు. ఇది నార్మల్ నెక్ కదండీ! డీప్ బ్లౌజ్ కాబట్టి దీనికి కొంచెం కిందకే పెట్టాలి. అలాగైతేనే వాళ్ళకి సెట్ అవుతదండి. సో, చూడండి ఇక్కడ ఇట్లా గీసేసుకొని కొంచెం రౌండ్ అనేది ఇట్లా ఇచ్చేయడమే. సో, ఇగోండి ఈ కార్నర్ ఒక రౌండ్ రాలేదనుకోండి, కార్నర్‌లోన 30 ఇంచ్ ఇట్లా పెట్టేసుకొని సరిపోద్ది. వీళ్ళు ఫ్రంట్ హైట్ వచ్చేసి 13 ఇంచీలు ఉంది. అంటే వీళ్ళది తక్కువేనండి, 12 ఇంచులు ఉంది. ఖర్చుతో కలిపి నేను 13 ఇంచులు పెట్టాను. ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ ఫోటోలో చూపించాను కదా! అక్కడట చంక దగ్గర ముడతలొచ్చేసాయి కదండీ! ఒకవేళ ఎక్కువ ముడతలొస్తున్నాయి అంటే ఈ లోతు అనేది మీరు తీయనట్టుగా తీస్తే మాత్రం ముడతలొచ్చేస్తాయి. లేదు మీకు తెలియట్లేదు, లోతు తీయడం ఎలా తెలియట్లేదంటే ఇట్లా పెట్టేసుకోండి. ఇగోండి రౌండ్ స్కేల్ తీసేసుకొని ఇట్లా పెట్టేసుకొని ఈ రౌండ్ గీసేసుకొని ఈ పీస్ అనేది కట్ చేసేయండి. ఈ పీస్ కట్ చేసేస్తే అక్కడ ముడతలనేవి తగ్గిపోతాయన్నమాట. ఎక్కువ మంది ఇక్కడ ఫ్రంట్ చూడగానే అక్కడ ముడతల్లా కనిపిస్తాయి కదండీ! అలాంటప్పుడు ఈ టిప్ అనేది పాటించండి. సో, చూసారా? అంటే ½ ఇంచ్ వరకు లోతు తీస్తాము. కాకపోతే ఏంటంటే కొంతమంది కొంచెం తీయనట్టే తీస్తారనమాట. అందుకోసం ఆళ్ళకి కొంచెం ముడతల్లాగా కనిపించేస్తాయి. ఇక్కడ ఖర్చుంది. తర్వాత ఇక్కడ చూడండి అలా తీసేసాక ఇక్కడ డాట్ వేస్తే కరెక్ట్‌గా సెట్ అవుతది. అది అలాగా తీయలేదనుకోండి, డాట్ వేసేసరికి ఇంకా ఫ్రంట్ అనేది సైడ్‌కెళ్ళిపోద్ది. భుజాలనేవి జారిపోతాయనమాట డాట్ వేసినాకనమాట. సో, ఇక్కడ ఉక్స్ పట్టి, కాజా పట్టి హైట్ 5 ఇంచీలండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచీలు. ఈ కార్నర్ నుంచి అదే ఈ డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఉందనమాట వాళ్ళది. హైట్ వచ్చేసి 3 ఇంచీలనమాట. లేదంటే పావుతక్కువ 3 పెట్టేసుకోండి. అంటే మనము ఖర్చు కూడా అందులోనే ఉంటది కదా! అందుకోసం అనమాట. సో, చూడండి ఇక్కడ ఎల్ షేప్‌లో గీస్తున్నాను మీకు అర్థం కావాలని చెప్పేసి ఇందులోననమాట. నేనైతే ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ చేసేసానండి. నేను మొత్తం మెజర్‌తో కట్ చేసేసాను. మీకు ఒకవేళ ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో చూపించాను కదా! ఆ ఫోటోల్లాగా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఈ టిప్స్ అయితే పాటించండి. చూడండి ఇక్కడట చిన్న క్లాత్ ఉన్నా అక్కడ ముడతల్లాగా వచ్చేస్తాయండి. కొంచెం క్లాత్ ఉన్నా సరే. లేదు మనం కరెక్ట్‌గా కట్ చేయకపోతే బ్లౌజ్ అనేది పైకొచ్చేస్తదనమాట. లాగేసినట్టు ఉంటది. మళ్ళీ ఆ విధంగా కూడా భుజాలనేవి జారిపోతాయనమాట. సో, చూడండి ఈ డాట్స్ ఉన్నాయి కదా! ఈ డాట్‌కి గ్యాప్ వచ్చేసి 1.5, పావుతకు 2 ఇట్లా పెట్టేసుకోవడమే. అంటే చెస్ట్‌ని బట్టి పెట్టేసుకోవడమే అండి. అందుకోసం అనమాట.
సో, చూసారు కదా! సో, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్‌కి వచ్చేసి ఇగోండి ఒకవైపు ఖర్చు పడిందిలెండి. అటు కాసి మీకు చెప్పను. ఇప్పుడు బాగున్న వైపు చెప్తాను చూడండి. ఇటువైపు మనం హ్యాండ్ కట్ చేసేస్తాం కదండీ! హ్యాండ్ కట్ చేసేసాక తర్వాత ఒకసారి ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర కొంచెం ఖర్చు వదిలేయండి. ఎందుకంటే ఇక్కడ కుడతాం కదా! వదిలేసి ఇలాగ ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్‌గా వస్తుందా లేదనేసి ఇగోండి. అంటే ఇగోండి ఈ కట్ అంటే మనము ఖర్చు కంటే ముందు కొంచెం ఉంచుతాం కదా! కట్ చేస్తాం కదా! కరెక్ట్ మెజర్ తోటి. దానికి బ్యాక్ పార్ట్‌కి సెట్ అయిందో లేదో చూసుకోండి. లేదంటే అక్కడ కూడా ముడతలొచ్చేస్తాయి. ఆహ్, ఇగోండి ఇలాగనమాట. చూసుకున్నారు కదా! ఈ విధంగా అనమాట. ఇలా ఒకవేళ రాలేదనుకోండి అంటే మనము కటింగ్‌లో రాంగ్ చేసినట్టుగా అనమాట. హ్యాండ్ కటింగ్‌లోనైనా రాంగ్ చేస్తాము. లేదంటే బ్యాక్ పార్ట్‌లోనైనా రాంగ్ చేసుకున్నట్టుగా అనమాట. సో, ఒకసారి మీరు బ్లౌజ్ కట్ చేసేసాక ఈ విధంగా కూడా ఒకసారి కొలుచుకోండి. మళ్ళీ ఫ్రంట్ పార్ట్‌లో కూడా ఒకసారి కొలుచుకోండి. లోతు తీస్తాం కదండీ! ఆ లోతు వైపు ఫ్రంట్ వైపు కూడా ఇట్లా కొలిస్తే కరెక్ట్‌గా వచ్చేస్తదనమాట. ఇగో చూసారా? ఇక్కడికనమాట వస్తుంది. అంటే డాట్ వేస్తాం కదా! డాట్ వేసేసాక మనము హ్యాండ్ అనేది జాయిన్ చేస్తాం కదండీ ఫ్రంట్. ఇలా సెట్ చేసుకొని చూసుకోవాలండి ప్రతీదీ గూడా. ఇలా చూస్తేనే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతది. ఆ ఫ్రంట్ పార్ట్‌లో ముడతలు గూడా రావు. అలాగే భుజాలు జారితే స్ట్రాప్ అనేది కనిపించేస్తది. అంటే ఇన్నర్ అనేది కనిపిస్తది. ఇక్కడ చూడండి ఒక భుజం జారకుండా ఇక్కడ ఒక టిప్ చెప్తాను. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసినాక మన ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదండీ! అప్పుడు కొంచెం ముందుకు జరుపుకోండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇగో చెప్తాను చూడండి. ఇట్లా ఏసేసినాక కొంచెం ముందుకి ఇలా కట్ చేసేసుకోండి. తర్వాత ఇటు కొంచెం లోపలికి కట్ చేసేసుకోండి. మనం కుట్టేటప్పుడు బ్యాక్‌ది, ఫ్రంట్‌ది షోల్డర్స్ కరెక్ట్‌గా వచ్చేస్తాయన్నమాట. అప్పుడు ఈ ఫ్రంట్‌ది కొంచెం ముందుకు లాగాం కాబట్టి ఈ భుజం అనేది పట్టేసి ఉంటదనమాట జారిపోకుండా. చెప్పాను కదండీ! ఆ విధంగా గూడా ఉంటది. మనకు సన్నగున్నోళ్ళకి డీప్ ఎక్కువ తీసేసి, బ్రాడ్ ఎక్కువ తీసేసామనుకోండి ఇంకా సెట్ అవ్వదు. అలాగే లావుగున్నోళ్ళకి గూడాను టైట్‌గా చేసేసామనుకోండి ఆళ్ళకి గూడా సెట్ అవ్వదు. వాళ్ళకి గూడా భుజాలు జారిపోతాయి. అందుకోసం ప్రతీదీ కూడా మనం కొలుచుకుంటూ ఎంత పెట్టాలో చూసుకోవాలనమాట. ఒకలా నెక్ అనేది పైకుంటే ఒకలాగా రౌండ్ తీయాలి. భుజాల దగ్గర ఒకలాగా సెట్ చేయాలి. డీప్ అనేది బాగా ఎక్కువగుంటే భుజం దగ్గర అలాగే నెక్ దగ్గర గూడా మనం సెట్ చేసుకోవాలి. ఇగో చూసారా? నెక్ పైకి పెరిగే కొలది మనకేమొచ్చి ఈ నెక్, షోల్డర్ కూడా విడ్త్ పెరుగుతదండి. ఇగో చూసారా? చెప్తున్నాను ఈ విధంగా అనమాట. ఇక్కడికెళ్తదనమాట వాళ్ళకి. ఇగ చూసారా? ఇక్కడ 2:30 పెట్టేసుకుంటే మిగతాది ఇలాగొస్తదనమాట. ఇగోండి ఇట్లా. మీకు అర్థమైందో లేదో నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయడం లేదు. మీకు ఏవైనా డౌట్లుంటే కామెంట్ చేయండి. కామెంట్‌లో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే నేనైతే మీకు రిప్లై ఇస్తాను. సో, చూసారు కదండీ! ఈ విధంగా అనమాట. ఇలా టిప్స్ పాటిస్తూ మనం బ్లౌజ్ కుట్టామనుకోండి, చంక దగ్గర ముడతలు రావు, అలాగే బ్యాక్ సైడ్ ముడతలు రావు, షోల్డర్ కూడా జారవనమాట. చాలా బాగా కుదురుతదండి ప్రతి దగ్గర గూడా. అందుకు మనం కట్ చేసేటప్పుడే జాగ్రత్తగా చూసుకొని కట్ చేసేసుకుంటే, మనకి తర్వాత కన్‌ఫ్యూజ్ లేకుండా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తది. ఇంతేనండి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.